కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మి రఘురాం లడ్డూ వివాదంపై స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బాబు లడ్డూ వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చారని ఉమ్మి రఘురాం ఆరోపించారు. కోర్టులు సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారని ఘాటుగా విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి వివాదంలో దారుణంగా దుష్ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన చేయలేక 100 రోజుల పరిపాలనలో ఎన్నో వైఫల్యాలు, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, హిందువుల ఆరాధ్య దైవం, అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద తయారీలో మరి మాంసానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పి ఈరోజు విమర్శలు చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది కేవలం రాజకీయ విమర్శ. కారణం ఏంటంటే జూలై నెలలో టెస్ట్ చేసినట్టుగా చెబుతూ జూలై నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి కేసులు నమోదు చేయకుండా, ఏ విధమైనటువంటి విచారణలు కూడా చేయకుండా ఈ రోజున పార్టీ కార్యక్రమాల్లో మరి ఈ విధమైనటువంటి విమర్శలు గత ప్రభుత్వం మీద చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నామని అనుకుంటున్నారు, కానీ మరి సుమారు 90% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశాడు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.